I'm sorry, please forgive me. Thank you. I love you. I'm sorry, please forgive me. Thank you. I love you, my dear friends. మన సబ్కాన్షియస్ మైండ్ అనేది ఈ విధంగా భయాలతో, అపనమ్మకాలతో, ఇన్సెక్యూర్ ఫీలింగ్స్తో, ఆందోళనతో, టెన్షన్తో ఇలా నిండిపోయి ఉంటే మనం కోరుకున్న కోరికలు ఎలా మేనిఫెస్ట్ చేయగలం? మీరే చెప్పండి. ఇలా ఉన్న మన సబ్కాన్షియస్ మైండ్ని మనం పాజిటివ్ అఫర్మేషన్స్ ద్వారా, ప్రతిరోజు కూడా పాజిటివ్ థింకింగ్ ద్వారా సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసుకుంటూ ఉంటే మన సబ్కాన్షియస్ మైండ్ చూడండి ఎంత పాజిటివ్గా మారిపోతుందో, ఇంత పాజిటివ్గా మారిపోతుంది. ఇప్పుడు మనం దేనినైనా ఈజీగా మేనిఫెస్ట్ చేసుకోగలుగుతాం. మన సబ్కాన్షియస్ మైండ్ అనేది మనం ఆలోచించే ఆలోచనలు బట్టే ఉంటుంది. మనం ఏం ఆలోచిస్తామో, దేని గురించి ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటామో, దేని గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటామో, మన లైఫ్ కూడా అలానే ఉంటుంది. అలాంటి లైఫ్నే మనకిస్తుంది. అలాంటి లైఫ్ స్టైల్నే మనకిస్తుంది. కాబట్టి మనం కోరుకున్న లైఫ్ని మనం పొందాలి అంటే మనం ఇంత ప్యూరిటీగా ఉండాలి, ఇంత పాజిటివ్గా మారిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్.